ఏమ్రా పవన్ కళ్యాణ్ ఏమంటున్నావు? జగనన్న మనుషులు వైసీపీ వాళ్ళు ఇళ్ళకు దూరి కొడతారా అంటే నీ కార్యకర్తలకు నేర్పుతున్నావు రేళ్ళండిగా నేర్పుతున్నావా? ఆ ముసలోడేమో చాతగాని దద్దమ్మ పరిపాలన చేసుకుంటూ రైతులకు యూరియా ఏకోకుండా కంత్రి కూతలు కూస్తున్నాడు. ఆ ముసలోడు రైతులను చంపేస్తానంటాడు, బెదిరిస్తాడు, పీకలు కట్ చేస్తానంటాడు, బెదిరిస్తాడు. ఒరే చెత్తనా కొడక, నీ తరపున వాడు కూడా ముసలోడు నీ దారికి వచ్చినాడు కదరా మాటలు. రైతులంటే లెక్కలేదు వెదవలకు, నీకు లేదు వాడికి లేదు. నువ్వేమో ఫంక్షన్లలో రెచ్చిపోతావు, ఈ ముసలోడేమో దేంట్లోనే రెచ్చిపోతాడు. అర్థమవుతుందా? మీరు ఒక మనుషులు, మీదొక జన్మ. ఏం జన్మరా మీది అసలుకు? మీదొక బతికేనా అసలుకు? పరిపాలన చేయండి అంటే ఏమేమో మాట్లాడతాడు. కానీ వాడేమో లోకిగాడు అక్క చెల్లె తల్లి బిడ్డలు మాట్లాడతాడు. చెప్పుతా కొట్టాల లంజా కొడుకును. ఒరే లంజా కొడక, లోకి నా కొడక, నీ అమ్మను నీ నాయన నీ అత్తలను ఏమాత్రం చూసినారా చెత్త నా కొడక. నీకు అక్క చెల్లెలేరు కాబట్టి తెలీదురా లోపర్ మకమూడా. నీ అమ్మని అడుగు, నాకెందుకు, నేను ఒక్కడినే ఎందుకు పుట్టినానని అడుగు నీ అమ్మని నీ నాయన్ను, చెప్తారు సమాధానం వాళ్ళు. నిన్నొక్కడినే ఎందుకు పుట్టించుకున్నారో మళ్ళీ అడుగు వాళ్ళనే. కంత్రి కూతలు గుయ్యకు లంబడి ముండా కొడకల్లారా, చెత్త ముండా కొడకల్లారా. ఏరా పౌలా, సుగాలి ప్రీతి కేసు ఏమైందిరా? ఏమన్నావు నువ్వు? అప్పుడు ఏం కూత కూర్చున్నావు? రాజకీయంగా వాడుకొని ఇప్పుడు మీ కార్యకర్త వాడు ఆ చెత్త నా కొడుకు బెదిరిస్తాడు ఆమెను. ఏరా నీ ప్రభుత్వంలో ఇచ్చినావా 5 ఎకరాలు డబ్బులు, 5 ఎకరాల భూమి డబ్బులు అన్నీ ఇచ్చినావా? నువ్వు ఇచ్చినావరా చెత్త నా కొడక? ఇప్పుడు వచ్చింది కదా నీ ప్రభుత్వం, ఏం పీకుతున్నావని అసలుకు. నీకు మాట్లాడే రైట్స్ లేవు, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? మాట్లాడే రైట్స్ లేనప్పుడు నోరు మూసుకొని కుక్కాల ఉండు, నాలుక కోసేస్తారు నీకు, గుర్తుపెట్టుకో. ఋషికొండ పోతావు, దానివి ఏమో పెచ్చుడవికి కథలు పడతావు, డ్రామాలు ఆడతావు. చెత్తనా కొడక, చెత్తముండా కొడక. వాడేమో గజపతి రాజు, అశోక్ గజపతి రాజు అంట. చెత్త ముసలినా కొడుకు, కింద మీద అంతా మొలిసినాయి. ముసలినా కొడుకు, మెంటల్ నా కొడక. నువ్వు ఒక మెంటల్ నాకు సైకో నా కొడుకురాను. నీకు ఒళ్ళంతా పొగురు ముసలినా కొడక నువ్వు. అవునులే, గవర్నర్ చేసినాడు కదా, ఈ మోడీకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఆ ముసలోడికి ఇట్లా లంజ కొడుకులు అందే దగ్గర తీసుకుంటాడు ఈ మోడీ. వాడికి బొంగు అనుభవం ఉందని తీసుకుంటాడు ఈ మోడీ. ఆ ముసలి నా కొడుకు కండ్లెక్కి జగన్న మాట్లాడతావు బే చెత్త నా కొడక. చెప్పు తీసుకుందంత ముసలి నా కొడక. నేను గుర్తుపెట్టుకో నా కొడక, ముందు నీ మీద కొడుకే చేసి పారంతా గుర్తుపెట్టుకో లంజా కొడక. నువ్వు ఏం ఇకరాలు పడతావు బే ముసలి నా కొడక. నువ్వు ముందు ఏంది నీ బిడ్డను కంట్రోల్లో పెట్టుకోద్దని, చెత్త ముఖం దాన్ని. గెలిచినావు నువ్వు ఎర్రవిగుతున్నావు, గవర్నర్ అయినా నువ్వు ఎర్రవిగుతున్నావు. నీకు అంత సీన్ లేదురా ముసలి నా కొడక. కుక్కల 2027 కానీ 29 కానీ నా కొడక మీరందరూ పంపలు పోతారు చెత్త నా కొడకల్లారా. చాలా నీలుగుతున్నావురా ముసలోడా. నోరు అదుపులో పెట్టుకో, పండ్లు రాలుతాయి గుర్తుపెట్టుకో. మూతి పండ్లు రాలగొట్టి చేత్తో ఇస్తాం ముసలి కుక్క. కళ్ళలో కారం పొడి తీసుకొడతాం ముసలి నా కొడుకు. నువ్వుగినా నాకు దొరుకుతాగినా. నిజంగా నా కొడకల్లారా మిమ్మల్ని వదలకూడదురా చెత్త నా కొడకల్లారా. పరిపాలన చేయండిరా అంటే గాలికి వదిలేసి గాలి కూతలు కూస్తారు బే. ఏ బ్రష్ ముండా కొడకల్లారా. ఒక్కడైనా సరైన మార్గంలో నడుస్తున్నాడా? అప్పులు చేస్తాడు వీడైతే. ముసలోడు హీరో ఎక్కకుండా ప్రజలను మోసం చేస్తున్నాడు. ఏం బతుకులరా మీవి. ఏంది వరి అయ్యద్దా? గడ్డి తింటావా? గడ్డి తింటావా లేకపోతే పియ్య తింటావా? నీ కుటుంబం అంతా పియ్య తినండి, పచ్చిగడ్డి తీసుకుపోయి కొంపలో ఎండబెట్టుకొని తినండి. ఒరే ఎద్దంట ఇంకేమయ్యాలరా చెత్తముండా కొడక ముసలి కుక్క. నీకు రైతులంటేనే ముసలోడా చంద్రబాబు ముసలోడా, నీకు పడదు, రైతులంటేనే పడదు. ఇంకా అట్లాంటప్పుడు ఇంకా నీకు రైతులంటే చులకరా? ఏమి ఆరోగ్యశ్రీ మీ అమ్మ మొగుడు పెట్టినారా కంత్రి బాడకో ముసలోడా నువ్వు. ఆరోగ్యశ్రీ అంటే ఏమనుకుంటున్నావు? అది మహానేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకం. అది సొంత నిర్ణయం, గుర్తుపెట్టుకో. అది దేశమంతా మొత్తం అంతా అది అమలు చేస్తున్నారు. నీ అట్లా లుచ్చాముండా కొడుకు తీసేయాలంటే ప్రజలు తిరగబడి మిమ్మల్ని చెప్పులతో కొడతారు, గుర్తుపెట్టుకోండి. బీ కేర్ఫుల్ ముండా కొడకాలరా. ఒక్కొక్క నా కొడుకు కండకవరం ఎక్కి కండ్లకు బలిసి పొగురెక్కి
కళ్ళ కొవ్వెక్కి సస్తా అన్నారు ఒక్కొక్కడు. పీపాలు దాక్కుంటా. దరిద్రం మొండాకొలక ఏం మనుషులయ్యా మిర్చి ఏం బతుకులరా మీదొక బతుకులు ఈ బ్యా మిమ్మల్ని ఏం చేయాలంటే వేసి కొరవలు వేసి తొక్కి పారగల ఒక్కొక్కరిని. అంత కోపం వస్తుంది ముండా కొడకల్లారా, చెత్త ముండా కొడకల్లారా. నాలాంటి ఎంత కోపం వస్తుంది తెలుసా? జగనన్న మెంటల్ హాస్పిటల్ ఏంది ఒరే అది రిషికొండ ప్యాలెస్ మెంటల్ హాస్పిటల్ చేయాలా? లంజా కొడక నీ ఇంట్లో నీ ముసలినా కొడక అశోక్ గజపతి లంజా కొడక నీ ప్యాలెస్ నువ్వు మెంటల్ హాస్పిటల్ చేయరా లంజా కొడక. నీ అబ్బా చెత్త లంజా కొడక నువ్వు. జగనన్న అంటావు బెక్కంతిరినా కొడక ముసలినా కొడక తొక్కి పడేస్తాం ముండ లంజా కొడక నువ్వు. ముసలినా కొడక మెంటల్ ఆసుపత్రి అంట కళ్ళ కొవ్వెక్కేసేస్తాను ముసలినా కింద పైన నడిచినాయి. నీ బతకు చెడ లంజా కొడక. చొప్పు తీసుకుందంత లంజా కొడక నేను ముసలి నా కొడక. ఒక్కొక్క నా కొడుకు ఇసుక దోపిడి మింగుతున్నారు దరిద్రము నా కొడుకులు, చెత్తము నా కొడుకులు. హాయ్ ఫ్రెండ్స్, ఏం సబ్స్క్రైబ్ చేయని ఈ మధ్య కొంచెం ఫీవర్ వచ్చింది కదా, అందుకనేసి చేయలేదు. దాని గురించి కొంచెం మెంటల్ డిస్టర్బ్లో ఉన్నాను. గొంతు కూడా కొంచెం పెయిన్ వచ్చింది, బాగలేదన్నమాట. దాని గురించి చేయలేకపోయాను. కాఫ్ ఉంది కొంచెం, అందుకనేసి ఆగిపోయాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ మధ్య చేయడం లేదు కాబట్టి అందుకే నన్ను వదిలేసినారు మీరు, నాకు అర్థమైంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్. నేను జగనన్న సైనికురాలను, అర్థం చేసుకోండి. మీకు నచ్చకపోని కానీ నా బాధ్యతగా నేను చేయాల్సిన పని చాలా ఉన్నాయి. ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను హెల్త్ ఇష్యూస్ అంటే ఏం లేదు, ఈ జనరల్ కదా వాతావరణం చేంజ్ అయింది. కాఫ్ ఎక్కువై కోల్డ్ను ఫీవర్ వచ్చిందనమాట. కొంచెం నీరసం ఉంది అంతే, వేరే ఏం లేదు నాకు. ఐఎమ్ ఫైన్, ఆల్ అన్నీ ఓకే. కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చూస్తున్నారే కానీ లైక్ లేవు, ఏం లేవు, ఊరికి చూస్తూ పోతున్నారు. కనీసము ఒక్కరు కూడా ఊరికి చూస్తారా లైకులు చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోకున్నారు. సర్లేండి, మీకు నచ్చకపోతే లైక్ చేయొద్దు, సబ్స్క్రైబ్ చేయొద్దు, లైక్ చేయొద్దులండి. నచ్చితేనే చేయండి అంతే. నేనంటూ నచ్చితేనే చెయ్యి, లేకపోతే చేయొద్దండి. మిమ్మల్ని బ్రతిమాలిన అది మీ ఇష్టం, మీకే వదిలేస్తున్నా అంతే అండి. ప్లీజ్ ఓకే.